అలా గాయస్ మీకు ఎగ్ రైస్ వేసుకొని రాకపోతే నేను చేసిన అనుకోండి. ఫస్ట్ మనం నూనె పోసుకోవాలా. మనం నూనెనైతే పోసుకొని నూనె అయిన తర్వాత మనమైతే ఉల్లిగడ్డలు వేసుకోవాలా. సో మనమైతే అన్ని కటింగ్ చేసుకొని రెడీ ఉంచుకుందాం. చాలా కాలేదు రవి తిరగట్టు చాలా అయింది మమ్మీ, చాలా. మనమైతే గుడ్డు వేసుకుందాం. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకోవాలా. ఉల్లిగడ్డలు వేసుకున్నాక ఉల్లిగడ్డలు గోలిన తర్వాత ఉల్లిగడ్డ మిరపకాయ గోలిన తర్వాత మనమైతే కూరకు సరిపడంత సాల్ట్ వేసుకోవాలా. మా చెంచాలు కూరకు సరిపడా ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ తర్వాత ఉప్పు వేసుకోవాలా. ఉల్లిగడ్డ సరిపడా ఉప్పు, తర్వాత మనమైతే ఎగ్ వేసుకున్నాం. గోలిన తర్వాత పసుపు గోలిన తర్వాత పసుపు వేసేసుకోవాలి గైస్. మా అమ్మనైతే నాకైతే హెల్ప్ చేస్తుంది. ఎగ్ రైస్ ఎలా వేసుకున్నాం మనం చూపిస్తున్నాం. సో గైస్ చూస్తున్నారుగా ఇలానే చేయాలి. పసుపు బిస్పు అన్నీ వేసుకున్నాక కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కలుపుకోవాలా. అన్నీ వేసుకొని కలుపుకున్నాక కొంచెం కారం వేసేసుకోవాలా. కారం డబ్బు మన ఇంట్లో కారం అయిపోయింది. అయ్యో కారం అయితే అయిపోయింది. పైసలు కొనుక్కుంటున్నాం. ఇది పైసలు అయ్యో బయలుదేరి మళ్ళా మనమైతే కారం వేసుకొని కొంచెం మిక్స్ చేయాలా. ఇలా ఈ ఎగ్ రైస్ అయితే చేస్తున్నాం. ఈ వీడియోకి అయితే ఒక లైక్ షేర్ అయితే చేసుకొని మన ఛానల్ పేజ్ అయితే ఫాలో చేయండి. బాగా కొంచెం అయితే ఒక 2 చుక్క ఆయిల్ అయితే వేసుకోండి. కొంతసేపు అయితే కొంచెం ఉల్లిగడ్డలు ఉడకాలంటే కొద్దిగా ఆయిల్ వాటర్ యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఎగ్గు వేసేయాలి. ఇప్పుడు కాదు ఈ తాట ఎన్ని ఎగ్గులు ఉంటే అన్ని ఎగ్గులు వేసుకోండి. మనకు అవసరమైనంత ఎగ్గులు కర్రీ అయితే వేసుకోండి. ఓకే దాన్ని పుదీనా చెంచా తీసేయాలి. ఇలా మసాలా ఎంతసేపు అయితే ఉంచుకోండి. మంట అనేది కొంచెం పక్క పెట్టుకొని ఇలా ఉంచండి. ప్లీజ్ గైస్ ఒక లైక్ అయితే చేసుకోండి. మీరు ఇంకా ఏం చేయమన్నా అని కింద పంపించండి, నేను చేస్తాను. సరే మొత్తం పోతా.
గిన్నె చెంచేది గ్రేనా వేసిన గిన్నె చెంచేది కొట్టి కలుపుతా. అమ్మ నేను కుడతాను, అరే నేను కుడతాను. అది కొట్టుబడుతుంది బేట వట్టి గాయస్ ఇగో మనం అయితే ఇప్పుడు ఎగ్ వాళ్ళ కొడుతుంది. ఎగ్ వాళ్ళ కొట్టి అయ్యో అట్లా పడదు ఎగ్ అయితే వాళ్ళ కొడుతున్నాం. మనం పోయి అంత కలుసుకోవాల్సి అవుతుంది చేయడం వల్ల. మా బాబుకి చేతులు కౌసు అవుతాయని అలా మమ్మీ హెల్ప్ తీసుకుంటాడు. తర్వాత కలుపుకుంది గైస్. అది కొంచెం గట్టిగా అట్లా కలిపితే రాదు. కొంచెం మూత దీన్ని నేను పెడతాను. నువ్వు అవునా చిన్న మా అమ్మ అయితే నాకు ఫుల్ హెల్ప్ చేస్తుంది. సో గైస్ మీరైతే చూడొచ్చు ఎగ్ వేయగానే కొంచెంసేపు ఆగి కలపాలా. కొంచెం అవునా లేవు 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 మనం కలుపుతావు. సో గైస్ చూసేయచ్చు ఎగ్ రైస్ రెడీ అవుతుంది. కలుపుతాము. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి గైస్. మళ్ళా తర్వాత మిక్స్ చేయండి. కలిపి ఇలా కూరలకి అవుతుంది. అప్పుడు గుంట అన్న అంతే రైస్ అయితే తీసుకొని ఇలా మిక్స్ కొంచెం ఇట్లా అన్నాను దీంట్లో ఇలా కాన్ అయితే అంటున్నాను. ఒక గిన్నె ఇప్పుడు కొంచెం కూర తీస్తా. అన్నం కింద కలపరాదు, కూర తీస్తే మంచిగా కలుపుతుంది. అలా నువ్వే తింటావు కదా, మేము తింటామా? స్టీల్ గిన్నె బెట కానీ కూర కాదు స్టీల్ గిన్నె తీసుకో. ఇలా ఎంతసేపు మనం కలుపుకోవాలా. కొనుకొచ్చుకున్న బదులు వేసుకొని సూపర్. ఇలా పక్కన వేసుకొని కూర అలాగే వేసుకోవాలా మిక్సర్ పడంతా. కొంచెం కొత్తిమీర ఇలా మనం తెంపుకున్న కొత్తిమీర వేయాలి గైస్. అది మేము తీసుకోవాలి. అరుస్తున్నావు కింద పడుతుంది నాన్న. ఆగు బంద్ చేసిన కదా. ఇలా చేసేసుకోవాలా. ఇలా మనం కూడా పిల్లలకు పెడతారంటే లేక అమ్మ వేసేస్తాను. ఇలా కొంత మీద కొత్తిమీర వేసుకోవాలా. ఇలా సో గైస్ జల్లేమా ఇది కూడా వేసేది. వద్దు కొంటే వద్దు నేను వేస్తాను. సో గైస్ కొత్తిమీర అయితే గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలండి.
లేవు. అయ్యో చూడు, చెయ్యాలని పని చేయొద్దు. సర్వ్ బౌల్లో సర్వ్ చేసుకొని తినేయాలండి. ఖతం గాయస్, ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇగో ఇంకా దీంట్లో నిమ్మకాయ అయితే ఉండాలి. నిమ్మకాయ వండుకొని తింటే సూపర్ గాయస్. సూపర్ గాయస్, మీరు కూడా తినండి. ఇంత దాంట్లో ఏదో ఒక లైక్ అయితే తీసుకోండి, షేర్ అయితే తీసుకోండి. బాయ్ బాయ్.